తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. వాటి గురించి తెలుగులో క్లుప్తంగా తెలుసుకుందాం. 1. ఆదిలాబాద్. సుసంపన్నమైన గిరిజన సంస్కృతి మరియు చారిత్రక ప్రాధాన్యతతో పేరొందిన ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర కొనన ఉంది. 2. భద్రాద్రి కొత్తగూడెం. బొగ్గు నిల్వలు మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ఈ జిల్లాను గౌరవనీయ భద్రాచలం దేవాలయం పేరు మీద నామకరణం చేశారు. 3. హైదరాబాద్. రాజధాని నగరమైన హైదరాబాద్ సాంకేతిక కేంద్రంగా ఉంది. ఇది సంస్కృతి, వాణిజ్యం మరియు నవకల్పనలకు కేంద్రంగా ఉంది. 4. జగిత్యాల. వ్యవసాయ భూములు మరియు విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల మిశ్రమంతో ఉన్న ఈ జిల్లా చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. 5. జంగవోన్. పరిపాలనాపరంగా చాలా కొత్త జిల్లా అయిన జంగవోన్, వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతోంది. 6. జయశంకర్ భూపాలపల్లి. ప్రముఖ గిరిజన నాయకుడు పేరుమీదుగా నామకరణం చేసిన ఈ జిల్లా, సుందర దృశ్యాలు మరియు చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. 7. జోగులంబ గద్వల్. పురాతన కోటలు మరియు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన జోగులంబ గద్వల్ జిల్లాకు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం ఉంది. 8. కామారెడ్డి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మిశ్రమంతో ఉన్న వ్యవసాయ జిల్లా అయిన కామారెడ్డి, వ్యవసాయ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. 9. కరీంనగర్. ప్రధాన పట్టణ కేంద్రమైన కరీంనగర్, చారిత్రక కట్టడాలు మరియు వృద్ధి చెందుతున్న పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. 10. ఖమ్మం. చారిత్రక ప్రాధాన్యత మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ఖమ్మం జిల్లా, ముఖ్యమైన సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రంగా ఉంది. మిగతా జిల్లాల గురించి తెలుగులో క్లుప్తంగా తెలుసుకుందాం. 11. కొమరం భీం ఆసిఫాబాద్. గిరిజన నాయకుడు కొమరం భీం పేరు మీద నామకరణం చేసిన ఈ జిల్లా, ఘన అడవులు మరియు గిరిజన సముదాయాలతో నిర్వచించబడింది. 12. మహబూబాబాద్. సుందర దృశ్యాలు మరియు సాంస్కృతిక వైవిధ్యతకు ప్రసిద్ధి చెందిన మహబూబాబాద్, తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న జిల్లా. 13. మహబూబ్నగర్. తెలంగాణలో అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్నగర్, సుసంపన్న చరిత్ర మరియు వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాన్ని ఓండిదే. 14. మంచిర్యాల. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన పారిశ్రామిక జిల్లా అయిన మంచిర్యాల, బొగ్గు గనులు మరియు విద్యుత్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. 15. మెదక్. చారిత్రక ప్రదేశాలు మరియు వ్యవసాయ అభివృద్ధికి ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా, ముఖ్యమైన సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రంగా ఉంది. 16. మేడ్చల్, మల్కాజ్గిరి. హైదరాబాద్ నగర ఉత్తర భాగాన్ని కలిగి ఉన్న ఈ జిల్లా, పట్టణాభివృద్ధి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రసిద్ధి చెందింది. 17. నాగర్ కర్నూల్. చారిత్రక కట్టడాలు మరియు సహజ ఆకర్షణలకు ప్రసిద్ధి చెందిన నాగర్ కర్నూల్, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన జిల్లా. 18. నల్గొండ. చరిత్ర మరియు సంస్కృతిలో సుసంపన్నమైన నల్గొండ జిల్లా, పురాతన దేవాలయాలు మరియు వాస్తుశిల్ప అద్భుతాలకు ప్రసిద్ధి చెందింది. 19. నిర్మల్. చేతితో తయారు చేసిన చెక్క బొమ్మలు మరియు సాంస్కృతిక వారసత్వం గుర్తింపు పొందిన నిర్మల్ జిల్లా, కళాత్మక కేంద్రంగా ఉంది. 20. నిజామాబాద్. ముఖ్యమైన వ్యవసాయ మరియు వ్యాపార కేంద్రమైన నిజామాబాద్, సందడిగా ఉండే మార్కెట్లు మరియు చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. 21. పెద్దపల్లి. విద్యుత్ ఉత్పత్తి మరియు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించిన పారిశ్రామిక జిల్లా. 22. రాజన్న సిరిసిల్ల. ప్రముఖ నాయకుడు పేరుమీద నామకరణం చేసిన ఈ జిల్లా, చేతిపనుల పరిశ్రమ మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. 23. రంగారెడ్డి. హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టి ఉన్న ఈ జిల్లా, ప్రాంతీయ ఆర్థిక మరియు సాంకేతిక పురోగతికి ప్రధాన హోబ్దారు. 24. సంగారెడ్డి. చారిత్రక ప్రాధాన్యత మరియు వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా, ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రం. 25. సిద్దిపేట. వ్యవసాయ మరియు పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిన అభివృద్ధి చెందుతున్న జిల్లా, సిద్దిపేట దాని శక్తివంతమైన వృద్ధికి పేరు పొందింది. 26. సూర్యాపేట. చారిత్రక కట్టడాలు మరియు సాంస్కృతిక వారసత్వానికి గుర్తింపు పొందిన సూర్యాపేట, తెలంగాణలోని ముఖ్యమైన జిల్లా. 27. వికారాబాద్. సుందర దృశ్యాలు మరియు జీవవైవిధ్యతకు ప్రసిద్ధి చెందిన జిల్లా, వికారాబాద్ ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. 28. వనపర్తి. చారిత్రక ప్రదేశాలు మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన వనపర్తి జిల్లా, సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రం. 29. వరంగల్ రూరల్. వరంగల్ నగరాన్ని చుట్టుముట్టి ఉన్న ఈ జిల్లా, చారిత్రక కట్టడాలు మరియు వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. 30. వరంగల్ అర్బన్. వరంగల్ నగరానికి నిలయమైన ఈ జిల్లా, ప్రధాన విద్యా, సాంస్కృతిక మరియు పారిశ్రామిక కేంద్రం. 31. యాదాద్రి భువనగిరి. ప్రసిద్ధి చెందిన దేవాలయం పేరుమీద నామకరణం చేసిన ఈ జిల్లా,
దాని మతపరమైన ప్రాముఖ్యత మరియు చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. 32 నారాయణపేట సుసంపన్న సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన జిల్లా. ఈ వీడియో నచ్చిందా? అయితే